ఎక్కడున్నారన్నా? అన్నా 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 సెలవుమన్నా సెలవుమన్నా దివ్యాన్ని చంపించోటికేగా రమ్మన్నారు. అన్న చెప్పింది ఈ చోటే కదా. ఇది దివ్యాన్ని పూడ్చిపెట్టిన చోటే. ఇక్కడికే కదా రమ్మని చెప్పింది. అన్న కనపడడం లేదే. సెలవుమన్నా అన్నా అన్నా సెలవుమన్నా అన్నా అమ్మయ్యా అయ్యయ్యో. ఏంటి మణి, భయపడ్డావా? అవునన్నా, ఎందుకన్నా ఇలా భయపెడుతున్నావు? నేను అసలే ఊరి నుంచి భయంతోనే వచ్చాను. ఈ సెల్వం ఉండగా భయం ఎందుకురా? భయపడకు మణి, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నిన్ను సేఫ్ గా పంపించాల్సింది నా బాధ్యత. ఎక్కడికన్నా? నీ ఊరికే, చిదంబరం. అదేగా నీ సొంతూరు. అవునన్నా. అన్నా, ఒక ఐడియా ఉందని చెప్పారు కదా, అది ఏం ఐడియా అన్నా? అదే మణి, అదేమో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, పోలీసుల దగ్గర నువ్వు ఇరుక్కోకూడదు, నేను ఇరుక్కోకూడదు. అయితే అందుకు ఇంకో హత్య చెయ్యాలి. అన్నా, ఒక హత్యను దాచడానికి ఇంకో హత్య అన్నా? ఎందుకు మణి ఇలా భయపడుతున్నావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదే విధంగానే ఒక హత్యలోంచి తప్పించుకోవడానికి ఇంకో హత్య చేసి తీరాలి. అది సరే అన్నా. ఎవరిని చంపబోతున్నాం? ఎక్కడ ఎవరిని ఎలా చంపబోతున్నాం? వాణ్ణి చంపడానికి ముందు ఎవిడెన్స్ ని మనమే క్రియేట్ చేయాలి. అంటే దివ్యాని హత్య చేయబోతున్నావు అని చెప్పాడే, వాడే వాడి చేతులతో లెటర్ రాసిన విధంగా ఒక లెటర్ ని మనమే రాయాలి. అన్నా, సూపర్ ఐడియా అన్నా. మీ తెలివే తెలివన్నా. సరే అన్నా, ఆ లెటర్ ఎవరు రాయాలి? ఇంకెవరు మణి, నువ్వే. నేనా? మరి నేనా? మనం చంపబోయేది నీ వయసులో ఉన్నవాడిని. చూడ్డానికి వాడు నీలాగానే ఉంటాడు. అందువల్ల నీ చేతులతో నువ్వు లెటర్ రాస్తేనే అది సరిగ్గా ఉంటుంది. ఎవరికి అనుమానం రాదు. అన్నా, మీరు చెప్తే సరిగ్గానే ఉంటుంది, కానీ లెటర్ రాయడానికి పేపర్ పెన్ ఎక్కడ? చూసావా, రెడీగానే ఉన్నాయి. రామణి, కూర్చో, అప్పుడే అందంగా రాయగలం. ఇదిగో ఇదిగో పెన్ను. నేను చెప్పినట్టుగా రాయి. చెప్పండి అన్నా. గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి నేను ఈ లెటర్ ని, నేను ఈ ఉత్తరాన్ని పూర్తి స్పృహలో ఉండే రాస్తూ ఉన్నాను. అన్నా, ఏంట్రా కొంచెం నెమ్మదిగా చెప్పండి. నేనే 5వ క్లాస్ వరకే చదివాను. సరే 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 రాయ్. రాస్తూ ఉన్నాను, పూర్తి స్పృహలో ఉండే రాస్తున్నాను. దివ్య అనే అమ్మాయిని నేను కాలేజీలో చదువుతున్నప్పుడు. కాలేజీ? అది అన్నా, నాకు డౌట్ అన్నా. ఏంట్రా? నేనెప్పుడు కాలేజీ వెళ్ళానన్నా? అయ్యో, నువ్వు కాదురా. అంటే దివ్యాని చంపాడు చూడు. అవునవును, వాడు. అలాగా? సరే సరే. రాయ్. అప్పుడు
ఏర్పడిన గొడవలో జరిగిన కోపంతో గొడవలో దివ్యాని దివ్యాని నేను చంపాను. ఇందులో ఇది నాకు నేను హత్య చెయ్యాలనుకునే ఉద్దేశం నాకు హత్య చెయ్యాలి అన్న ఉద్దేశం ఏది లేదు. ఇందులో ఇందులో ఎవరికి సంబంధం లేదు. ఇట్లు సంతకం ఎవరు పెట్టాలన్నా? ఆ కుర్రాడు పేరేంటన్నా? నీ పేరేరా? నీ పేరే వాడికి. వాడి పేరు మణియే. అందువల్ల మణి అని నువ్వే సంతకం పెట్టే. నేను సంతకం పెడితే నాకే సమస్య రాదు కదా? పోలీసులు నన్ను పట్టుకోరు కదా? ఏం జరగదు. భయపడకుండా సంతకం పెట్టు అన్నా. పెట్టరా? అన్నా, నా పేరు అతని పేరు ఒకటే కావడంతో నేను సంతకం చేశాను. అన్నా, మనం ఎవరిని చంపబోతున్నాం? మణి, దివ్యాని నువ్వేగా చంపింది. అవునన్నా, నేనే హత్య చేశాను. మణి, నువ్వే కదా దివ్యాని చంపింది. అందువల్ల నిన్ను నేను చంపబోతున్నాను. చెడ్డ వాళ్ళతో సావాసం చేయకూడదని చెప్తుంటారు, కానీ నేను తప్పు చేశాను. చివరికి వాళ్ళ వల్లే నాకు చావు వచ్చింది. అది నాకు ఇప్పుడు అర్థమైందన్నా. అన్నా, నిన్ను దెబ్బ కొట్టడానికి ఒకడు వస్తాడు. అప్పుడు తెలుస్తుంది నీకు బాధ. వాణ్ణి కూడా వాడి చేతులతోనే లెటర్ రాయించి వాణ్ణి ఇలాగే చంపేస్తా. సారీ మణి. మణి, వెరీ వెరీ సారీ మణి. ఇంకో జన్మ ఉంటే అందులో కలుద్దాం. సంధ్య, దివ్య పుట్టినరోజుకి కొవ్వొత్తులు తను వెలిగించకుండా నువ్వు వెలిగించే పరిస్థితి అయిపోయిందమ్మా. దివ్య పోయిన సంవత్సరం ఒక మాట అంది,
తన పుట్టినరోజుకి నేను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అక్క అక్క వచ్చే ఏడాదికి పుట్టినరోజు గిఫ్ట్గా నాకు స్కూటీ కొనిస్తావా అని అడిగింది. నేను సరే అన్నాను. ఈరోజు దివ్య ప్రాణాలతో ఉండుంటే నేను తప్పకుండా తను అడిగింది ఇచ్చుంటాను నాన్న. అమ్మా, నీ చెల్లెలు నాతో ఏం చెప్పిందో తెలుసా? నాన్న ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజున అక్కయ్యే కాళ్ల మీద పడే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి అక్క తన భర్తతో కలిసి నుంచొని నాకు ఆశీర్వాదం చెయ్యాలని, దానికోసమన్న అక్కయ్యకి తొందరగా పెళ్లి చేసి పెట్టమని చెప్పింది. దివ్యాన్ని నా చెల్లెలుగా చూడలేదు నాన్న, నా బిడ్డగా చూసుకున్నాను. తనే ప్రాణాలతో లేనప్పుడు నాకెందుకు నాన్న పెళ్ళి? అమ్మా సంధ్య, నువ్వు అలాగంతా మాట్లాడొద్దమ్మా. తన ఆత్మ శాంతించదు కదమ్మా. నీకు తొందరగా పెళ్లి జరగాలని తనని మనసులో తలుచుకొని ఈ కొవ్వొత్తిల్ని ఊదే ఆర్పమ్మా. ఊదమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటమ్మా? నాన్న, దివ్య మనల్ని వదిలి వెళ్ళిపోయింది. వెలిగించిన ఈ కొవ్వొత్తు కొద్దిసేపు అయినా పూర్తిగా వెలగనివ్వండి నాన్న. సార్ నమస్కారం సార్. హెడ్ గారు, హంతకుడు దాక్కున్నాడేమో చూడండి. చూస్తానయ్యా. ఏమయ్యా, మీలో ఎవరైనా హత్య జరగడాన్ని చూసారా? చూడలేదు సార్. భయపడకుండా చెప్పండి. సైలెంట్గా ఉండకండి. మీకు తెలిసిన నిజం చెప్పండి. సార్ నమస్కారం సార్. డెడ్ బాడీ చెక్ చేయండి సార్.
సార్ ఈజ్ నో మోర్. ఇతను చనిపోయి దాదాపు 2 గంటలు అవుతుంది. ఈ చుట్టుపక్కల అంతా వెతికాను సార్, హంతకులు ఎవరో కనపడలేదు సార్. ఇతను ఎవరైనా ఇంతకుముందు ఈ ఊళ్ళో ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు సార్. ఖచ్చితంగా ఇతను ఈ ఊరివాడు కాదు. నాకు అలాగే అనిపిస్తోంది. ఇతను కన్ఫర్మ్ గా వేరే ఊరి వ్యక్తి, కానీ ఒక వేరే ఊరి వాడిని కానీ ఈ ఊరికి రప్పించి ఎందుకని చంపేశారు? సంథింగ్ రాంగ్. ఏమయ్యా, ముందే డెడ్ బాడీ చెక్ చేయి. ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. వెళ్ళు, ముందు సెల్ ఫోన్ ఉందేమో చూడు. ఇతని పాకెట్ లో ఒక లెటర్ ఉంది సార్. లెటరా? ఇవ్వు. గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ గారికి నేను రాసేది నిజమయ్యా. ఈ లెటర్ ని ఎవరి బలవంతంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. నేనే దివ్యాను అనే ఒక అమ్మాయిని చంపడం జరిగింది. నాకు ఆవిడకు మధ్య జరిగిన ఒక గొడవలో కోపంతో నేను దివ్యాని చంపేశాను. ఇది నేను ఎమోషనల్ తీసుకున్న నిర్ణయం. హత్య చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఇందులో నాకు తప్ప ఎవరికి ఏ సంబంధము లేదు. ఇట్లు మణి. ఖచ్చితంగా దివ్యాని చంపిన హంతకుడు ఇతనే, నో డౌట్. బట్ ఇతన్ని ఎవరో చంపేశారు. ఇతనెందుకు దివ్యాని చంపి లెటర్ని పాకెట్లో పెట్టుకున్నాడో తెలీదు. ఏంటయ్యా ఇది? ఇది ఆలోచించాల్సిన విషయమే. Oh